సాధకుడిగా ఎలా ఉండాలో ఒక పద్యం ద్వారా తెలియజేశారు. హృది నుండి దైన్యము ఉత్పన్నమవకుండ కాపాడుచుండుమో కరుణ హృదయ, నిత్య జీవితమందు నిందాస్తుతులకు ఎగువుగా మనసుంచు ఏకనాథ. శ్వాస ఉండు వరకు సేవలో బ్రతుకును గడుపు భాగ్యము నిమ్ము కమలనైన. ధన మదాందుల నుండి దయను కోరెడి బుద్ధి రానీయకుండుమో రమ్య చరిత. భయము వేదన నైరాశ్య బద్ధకాలు, ఈర్ష్య క్రోధము క్రోషమిచ్చకాలు, ఎరికివేము మా నుండి ప్రేమ చూపి పాదములు పట్టి ప్రార్థింతును పత్తివాస. స్వామి శత జయంతి శుభాకాంక్షలు స్వామి.